ఆ పండు ఎంతో అందంగాను, వివేకమునిచ్చు రమ్యమైనదిగాను హవ్వకు కనిపించింది. ఆ పండ్లలో కొన్ని తీసుకొని తిని ఆదాముకు కూడా ఇచ్చింది. అప్పుడే వారి కన్నులు తెరవబడ్డాయి. వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కొట్టి ధరించుకున్నారు. వారు దేవునికి అవిధేయత చూపించి ఆజ్ఞను అతిక్రమించామని భయపడి దాక్కున్నారు. దేవుని ఆజ్ఞకు వారు లోబడలేదు గనుక ఆదాముకు హవ్వకు చర్మపు చొక్కాలను తొడిగించి ఏదెను తోటలో నుండి వారిని పంపివేశాడు. చల్లటి పూట దేవునితో సంతోషంగా గడిపేవారు. ఆ సంతోషాన్ని, దేవుణ్ణి, ఏదెను తోటను, అందులో ఉన్న వాటన్నిటికీ దూరమయ్యారు. మొదటిసారి వారి జీవితంలో కష్టాన్ని ఎదుర్కోబోతున్నారు. ఆదాము, హవ్వ అన్నీ తెలుసుకుంటున్నారు. చెట్లు ఎలా పెరుగుతున్నాయో, నివసించటానికి ఇల్లు ఎలా నిర్మించుకోవాలో, ఇంకా ఎన్నో. దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు ఆదాము వలన నేల శపించబడింది.